బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. అదే టైంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి భారీ ఊరట దక్కింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని వేసిన 2 పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. అదే టైంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి భారీ ఊరట దక్కింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని వేసిన 2 పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్ అయితే ఇటు హైకోర్టు కొట్టివేసింది, అలాగే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని కూడా సమర్థించింది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, సుప్రీంకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. అట్ ద సేమ్ టైం ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు భారీ ఊరట లభించిందని చెప్పాలి. అటు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలంటూ గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. వాదనలు ప్రతివాదనలైన తర్వాత మరోవైపు దీనితో పాటు నిందితుడిగా చేర్చడంతో పాటు ఈ దర్యాప్తు అనేది సిబిఐకు అప్పగించాలంటూ కూడా 2 పిటిషన్లను ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తూ జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ రాజకీయ కక్షలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఒకంత అంటే రామకృష్ణారెడ్డి పిటిషన్ల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ రామకృష్ణారెడ్డిని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ను కొట్టివేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిందో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు తన ఉత్తర్వులను ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలి, మరోవైపు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని వేసిన 2 పిటిషన్లను డిస్మిస్ చేయడంతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్లు కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. ప్రసాద్. రైట్ శివ, థ్యాంక్ యూ.